మనకి కొన్నిసార్లు మనం మంచి చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటే అది చెడు రూపంలో మనకి తిప్పు కొడుతూ ఉండేది. సో మరి ఇటువంటి సిచ్యువేషనే మనకి భోపాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే ఒక సాధారణ వ్యక్తి అతను కూలి పని చేసుకుంటూ ఉంటాడు అనమాట భోపాల్లో. అయితే అతను ఒక ఏరియాలో నివసిస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే అతనికి ఎదురు ఉన్న ఇంట్లో ఒక ఆడవాడికి ఆరోగ్యం బాగోలేదనమాట. సో మరి పాప ఎవరు లేరు, ఎవరు చూసుకోవట్లేదు అని చెప్పేసి ఇతను ఏం చేశాడు, తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అనారోగ్యంతో ఉందని చెప్పి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తను చనిపోవడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మరి పోలీసులు కూడా విచారించారు. దాని తర్వాత మరి ఈయన్ని తీసుకెళ్ళి విచారిస్తే ఈయనేమో ఆన్సర్లు ఎట్టా చెప్తున్నాడు, కొంచెం భయంతో చెప్తా ఉన్నాడు. అంటే ఇతను భయంతో ఆన్సర్లు చెబుతున్నాడు, అంటే ఇతనే చంపేసి ఉంటాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుని మరి అతన్ని జైల్లో పెట్టారనమాట 13 నెలలు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే మరి ఇతనికి లాయర్ను పెట్టుకోవడానికి ఇతను రోజువారీగా పని చేసుకునే కూలి. సో మరి అన్ని డబ్బులు ఉంటాయంటే అన్ని డబ్బులు ఉండవు. మరి లాయర్ను పెట్టుకునే స్తోమత కూడా ఉండదు కాబట్టి మరి అక్కడ ధర్మాసనం ఏం చేసింది, న్యాయస్థానం, సో మరి ఈ కేసుని మరి ప్రభుత్వ లాయర్కి ఇచ్చిందనమాట. అయితే మరి ప్రభుత్వ లాయర్ ఏం చేశాడంటే అసలు ఏం జరిగింది, ఏంది నిజం చెప్పని చెప్పి మరి ఇతను అడిగాడు. ఇతని పేరు రాజేష్ అనమాట. సో అయితే రాజేష్ని అడిగారు అసలు ఏం జరిగింది చెప్పమంటే ఈయన మొత్తం కూడా డీటెయిల్గా చెప్పాడు. సో నా తప్పేం లేదు, నేను బాగోకపోతే నేను ఇట్లా తీసుకొచ్చాను హాస్పిటల్కి, సో అక్కడ చనిపోయిందామా అని చెప్పేసి చెప్పాడు. అయితే మరి ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగిందంటే మరి ఇదంతా చెప్పిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టంలో చూస్తే తన గొంతుకి ఊరేసినట్టు తెలుస్తూ ఉంది. సో మరి ఇక్కడ ఇతను చెప్తుంటేనేమో అసలు ఏం జరగలేదని సో ఇతను చెప్తున్నాడు, సో నేనేం చేయలేదని చెప్పేసి ఇతను చెప్తా ఉన్నాడు. పోస్ట్ మార్టంలో చూసుకుంటే ఆ విధంగా జరిగింది. సో మరి ఈ రెండింటిని కూడా కంపేర్ చేశాడు. అంటే మరి దాని తర్వాత ఇది హాస్పిటల్లో ఒక రిపోర్ట్ ఇస్తారు కదా, సో తను ఎందుకు చనిపోయింది అనేది. హాస్పిటల్లో రిపోర్ట్ ప్రకారం ఏముందంటే అనారోగ్య సమస్యతోనే తాను చనిపోయిందని చెప్పేసి ఉంది. అయితే మరి పోస్ట్ మార్టంలో చూసుకుంటే గొంతుకు ఊరేసినట్టు తెలుస్తూ ఉంది. సో మరి ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తూ ఆ లాయర్ ఈ పాయింట్ను పట్టుకొని పోలీసులను గట్టిగా అక్కడ కోర్టులో అడిగాడు అనమాట. అయితే అప్పుడు నిజం బయటకు వచ్చింది. సో దీంతో మరి 13 నెలలు మనోడు లోపల ఉండి సో ఇప్పుడైతే బయటకు రావడం జరిగింది. సో దీని గురించి అతను మాట్లాడాడు. సో మరి 13 నెలలు నా లైఫ్ చూసుకుంటే జైల్లో అయిపోయింది. మరి ఇప్పుడు నాకు బయటికి వెళ్ళి పని చూసుకుందాం అన్నా సరే మరి పని కూడా ఎవరు ఇవ్వట్లేదు. దాని తర్వాత 13 నెలల క్రితం నా ఇంటికి కూడా తాళం వేశారు. సో మరి దానికి కూడా ఇప్పుడు నేను అద్దె కట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి అతనైతే వాపోతా ఉన్నాడు అనమాట.